హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చేసి కరకరలాడే చెగోడి. ఇది ఏంటంటే బయట దొరికే చెగోడీల్లా అదే షాపులలో దొరికే చెగోడీల్లాగా వస్తాయి. ఇదేంటంటే పెసరపప్పు మనం అదే వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టేసుకోవాలి. ఇది ఒక కప్పు బియ్యపిండి తీసేసుకోవాలి. మనము 2 స్పూన్స్ అంతా శనగపిండి తీసేసుకోవాలి క్రిస్పీనెస్ కోసము. ఒక కప్పు వాటరు, ఇది మనం బియ్యపిండి ఏది తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసేసుకొని దాంట్లో పెసరపప్పు వేసేసుకోవాలి, వాము వేసేసుకోవాలి, కారం కారం తీసుకోవాలి సరిపడినంత, ఉప్పు, ఇవి మొత్తం మంచిగా కలిపేసేసుకోవాలి. కొంచెం అంతా వంట సోడా వేసేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసేసుకొని ఇందులో ఆయిల్ కానీ బటర్ కానీ మిగడ కానీ ఏదైనా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి పిండి అంటుకపోకుండా ఉండడానికి. ఇది మంచిగా మరిగిన తర్వాత కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒక ఉడుకుడుకు రావాలి. తర్వాత పిండి పోసుకుంటా మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇది ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేసేసి కొంచెం వేడిగా లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ అదే ప్లేట్లో కానీ బేషన్లో కానీ మంచిగా వేసేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఏమన్నా తక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ వేసేసుకోండి. ఇలా క్వాంటిటీలో చాలు. ఇది ప్లేట్ మీద ఇలా మనం చూపించిన విధంగా కొంచెం కొంచెం తీసుకుంటే ఇలా రౌండ్గా చేసేసుకోవాలి. చెగోడీలాగా చేసేసుకొని ఇవన్నీ చేసేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసేసుకొని వేడయిన తర్వాత ఒక్కొక్కటి విడివిడిగా స్లో ఫ్లేమ్లో పెట్టేయాలి. విడివిడిగా ఒక్కొక్కటి వేసేసుకోవాలి అంటుకుపోకుండా. ఇవేంటంటే 2 మినిట్స్ వరకు మనము వీటిని మరలేయకూడదు. ఎందుకంటే ఎమ్మటే కలబెడితే విరిగిపోతాయి కాబట్టి ఒక 2 మినిట్స్ తర్వాతనే కొంచెం గట్టిపడ్డ తర్వాత మరలేసేసుకోవాలి వీటిని. ఇవేంటంటే దీంట్లో వచ్చేసి ఇది నురుగంతా పోయేదాకా మనం బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఎమ్మటే తీస్తే మెత్తగా అయిపోతాయి. ఇలా చేయడం వల్ల కరకరలాడే చెగోడీలు అనేది రెడీ అవుతాయి. ఇది అయిపోయిన తర్వాత ఇలా తీసేసుకోవాలి.